మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. గడిచిన కాలమంతా కూడా దేవుని కృప ద్వారా మనందరము పోషించబడుతూ ఆయన కృప ద్వారా మరి ఇప్పటి వరకు ఆయన కాపుదల్లో మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా గడిచిన 5 వారాలు ఈ గృహంలో మనం కోడికని ఏర్పాటు చేస్తాం. ఇది 6వ వారం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో ఈ స్థితిలో మనం ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఆయన కృప లేకుండా అయితే మనం బ్రతకట్లేదు. ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే. నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము. దేవునికి నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక స్త్రీని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆమె పేరైతే ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమెకున్న రోగము గురించి ఇక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. ఆమెకు ఒక రోగం ఉంది. ఏంటి ఆ రోగం అంటే రక్తస్రావము కలిగిన రోగం. ఏ రోగము? రక్తస్రావం. ఎన్ని సంవత్సరాల నుండి ఈమె యొక్క రక్తస్రావ రోగం ఉంది? 12 సంవత్సరాల నుండి ఈ వ్యాధితో ఆమె బాధపడుతుంది. మా వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది.
ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 12 ఏండ్ల నుంచి ఆమె ఈ రోగంతో బాధపడుతుంది. ఈ లోకంలో ప్రతి స్త్రీకి రక్తస్రావం అవుతుంది. అయితే ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు. దేవుని స్తోత్రం. 3, 5 లేదంటే 7 రోజులు ఉంటుందని చెప్తారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ 3, 5, 7 రోజులకే వాళ్ళు ఎంతో నీరసించిపోతారు. కడుపులో నొప్పి, కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, అనేక రకాలైన బలహీనతలతో కొంతమంది లేవలేని స్థితిలో కూడా మంచానికి పర్మనెంట్ అవుతారు కదండి, అంతే కదా. కానీ ఈమెకి 12 సంవత్సరాల నుంచి ఉంది ఈ రోగం. ఏంటన్నారా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 12 ఏండ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతుందంటే ఆమె ఎంత భయంకరమైన బాధ అనిపిస్తుందో చూడండి. ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఆమె వైద్యులను కలిసింది. చూడండి, అక్కడ లేఖనాల్లో ఉంటది, ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు హేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత కృంగిపోయిందంట. దేవుని స్తోత్రం. మరింత సంకటపడిపోయింది. ఎక్కడికి? ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడెక్కడో తిరిగింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్నో ప్రాంతాలకు ఎక్కడెక్కడో తిరిగి ఆమె ఏమైపోయిందండి? మరీ ఎక్కువ బాధపడిపోయింది. దేవుని స్తోత్రం. మరీ ఎక్కువ రోగం పెరిగిపోతా ఉంది, మరీ ఎక్కువ సంకటపడిపోతా ఉంది, మరీ ఎక్కువ కృంగిపోతుంది. దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఒక మాట ఉంది. ఒక మాట ఏంటంటే యేసుని గూర్చి వినిందంట. దేవుని స్తోత్రం. చూడండి 30వ వచనములో, 28వ వచనములో, ఆమె యేసుని గూర్చి వినెను, నేను ఆయన వస్త్రములు. చూడండి అక్కడ ఏంటంటే ఆమె యేసు క్రీస్తు ప్రభు గురించి వినిందంట. నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని. ఇక్కడ ఆగాలి. దేవుని స్తోత్రం. ఆలోచించారా? ఇవాళ చాలా మంది కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. చాలా మంది కుటుంబాల్లో, ఈమె ఒక్క కుటుంబంలోనే కాదు, ఎన్నో కుటుంబాల్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆమె యేసుని గురించి వినినప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. ఈరోజు ఎంతో మంది యేసు క్రీస్తు ప్రభు గురించి వింటున్నారు, ఎంతో మంది చర్చికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ వారికి లేనిది ఏంటంటే విశ్వాసం. ఏం లేదు? విశ్వాసం లేదు. వారిలో నమ్మకం లేదు. ఆ స్త్రీ జీవితంలో అద్భుతము చేసిన యేసు క్రీస్తు ప్రభు ఈ రోజుకి ఇప్పటికి కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా మరణము గెలిచిన దేవుడు సజీవుడుగానే ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీకు కావలసింది ఎంతో తెలుసా? విశ్వాసం. ఎన్ని రోజుల నుంచి వింటున్నాం మనం యేసు ప్రభు గురించి? ఎన్ని రోజుల గురించి మనం వింటున్నాం? ఎంత మంది చెప్పారు యేసు ప్రభు గురించి? ఎన్ని యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, టీవీల్లో వాక్యం వింటున్నాం, అనేక మంది దైవజనుల ద్వారా వాక్యం వింటున్నాం. ఎన్ని రకాలుగా మనం వాక్యం వింటున్నా మనకు కలగంది ఏంటి? విశ్వాసం కలగట్లేదు, నమ్మకం కలగట్లేదు. దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు మా కుటుంబంలో అందరి కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబంలో చేశాడు, వీళ్ళ కుటుంబంలో చేశాడు, వాళ్ళ బిడ్డల జీవితంలో చేశారు, వీళ్ళ బిడ్డల జీవితంలో చేశారు. కానీ మా ఇంట్లో కార్యం ఎందుకు జరగట్లేదు? మేమెందుకు మేలు పొందలేకపోతున్నాం? మా ఇంట్లో ఎందుకు కార్యం జరగట్లేదు? ఎందుకు? దేవుడు దేవునికి ఏమన్నా మన మీద పగ? ఏమండి, దేవునికి ఏమైనా పగ ఉంటుందా? దేవుడికి ఎవరి మీద పగ ఉండదు. దేవుడు ఎవరిని పగ ఉండదు దేవుని మీద. దేవునికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? ఆయనకి ఎలాంటి పక్షపాత బుద్ధి కూడా లేదు. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీద కూడా ఆయన వర్షము కుమ్మరిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టిలో ఆయన ఇచ్చినవన్నీ మనం అనుభవిస్తున్నాం. గాలి ఆయన ఇచ్చింది,
వెలుతురు ఆయన ఇచ్చిందే, వర్షం ఆయన ఇచ్చిందే, సమస్తం ఈ సృష్టిలో మనం అనుభవించేవన్నీ కూడా దేవుడు మనకిచ్చినే. అవి మంచివారు అనుభవిస్తున్నారు, చెడ్డవారు కూడా అనుభవిస్తున్నారు. ఇవాళ మన కుటుంబంలో దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే దేవుడు చెప్తున్నాడు, ఆమె యేసు క్రీస్తు ప్రభు గురించి వినినప్పుడు ఆమెకి ఏం కలిగింది? ఆమె ఏమనుకుంది? ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా నేను బాగుపడతాను. ఏ దైవజనుడు ఆమెకు వాక్యం చెప్పలా, ఏ దైవజనుడు ఆమెకు ప్రార్థన చేయలా, ఏ పాస్టర్ ఆమె నడిపించలా. వినుట వెంటనే ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము శ్రద్ధగా జాగ్రత్తగా ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో మనకు విశ్వాసం కలుగుతుంది. ఈరోజు మనకి విశ్వాసము లేకపోవటానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని మనం సరిగా వింటం లేదు, వాక్యాన్ని సరిగా వినలేకపోతున్నాం, వాక్యాన్ని మనం సరిగా వినట్లేదు. వాక్యాన్ని మనం సరిగా వింటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈమెకెవరు చెప్పలేదు, ఎవరో ఎక్కడో చెప్పుకుంటే వినిందంతే. వినిన వెంటనే ఆమెకేం కలిగింది? ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా కూడా నాకు స్వస్థత వస్తుంది. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనం ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనం అన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, ఎవరెవరికో ఎక్కడెక్కడికో ఏ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఆమె అంటుంది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటా తగ్గిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పడింది బాధ, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్ని తిప్పలు పడింది, కానీ ఆమెకి ఏ మాత్రం ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభు మాట వినిన వెంటనే, ఆయన పేర్లు యేసు అనగా రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు అంటే దానికి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన ద్వారా తప్ప నాకు స్వస్థత రాదు. ఆయన ఒక్కడే ఈ స్థితి నుండి నన్ను విడిపించడానికి ఆయన ఒక్కడే నాకు రక్షకుడు అనుకుంది. ఆయన ఒక్కడే నాకు రక్షకుడు అనుకుంది. వెంటనే ఆమెకి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆమె ఏం చేసింది? చదవండి. వెంటనే ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చూసారా? మొట్టమొదటిగా నేను దీవించబడతాను నీ లోపల కలగాలి. నేను చర్చికి వెళ్ళాను, ఈరోజు వాక్యం విన్నాను, 100% నా దేవుడు నన్ను దీవిస్తాడని నీ మనసులో కలిగితే నువ్వు దీవించబడతావు. ఈ కష్టాల్లో నుంచి నేను బయటపడతాను నీ మనసులో కలిగితే నువ్వు బయటపడతావు. ఈ వ్యాధిలో నుండి నాకు స్వస్థత కలుగుతుందని నీ మనసులో కలిగితే నీకు స్వస్థత వస్తుంది. నీ లోపల లేనిది నేను ఎంత చెప్పినా వ్యర్థమే. హల్లెలూయా. నీ లోపల దేవుని పట్ల విశ్వాసము, ప్రేమ నీకు లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు, ఓ దైవజనుడుగా లేదంటే నేను ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. ఎందుకు? నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు దేవుని మీద ప్రేమ లేదు. మనం ఆచరించలేకపోతున్నాం కాబట్టి ఏ మేలు కూడా మనం చూడలేకపోతున్నాం. ఈరోజు మన హృదయాల్లో మనకు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆమె తీసుకున్నట్టు ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుంది. ఈరోజు ఖచ్చితంగా నా ప్రభు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా బిడ్డలను దీవిస్తాడు. ఇప్పుడున్న ఈ పేదరికం, ఈ లేమి, కరువు, ఇలాంటి పరిస్థితుల నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడని ఒక్క మాటని మనసులో అనుకో. దేవుని స్తోత్రం.
విశ్వాసముతో అనుకో, ఖచ్చితంగా దేవుడు నీకు తెలుస్తాడు. ఒక్క మాట అనుకో, ప్రభు ఖచ్చితంగా ఇదిగో ఈ కష్టాల్లోంచి నేను బయటపడతాను, ఈ పేదరికంలోంచి నేను బయటపడతాను, ఈ దరిద్రంలోంచి నేను బయటపడతాను, ఈ పరిస్థితులన్నీ పోతాయి అని ఒక్క మాట అనుకో చాలు. దేవుని స్తోత్రం. ఒక్క మాట నీ మనసులో అనుకో, నీ కుటుంబంలో కార్యము ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో దేవుని కార్యం ప్రారంభమవుతుంది. ఆమె మనస్సులో అనుకుంది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. ఎంతో జన సమూహం ఉంది అక్కడ, కానీ అక్కడ డైరెక్ట్గా ఎవరన్నా వచ్చి ఒక పాస్టర్ గారు వచ్చి ఆమె చేయబట్టుకొని తీసుకెళ్ళాడా? ఎవరన్నా వాలంటీర్లు వచ్చి ఎవరన్నా పట్టుకొని వెళ్ళారా? విస్తారమైన జన సమూహం ఉంది అక్కడ, అంతమంది ప్రజల్లో ఆమె ఏం చేసిందంటే ఆ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఆడ మార్గాలు ఏమీ లేవు, ఆమె మార్గాలన్నీ తెరవబడ్ల మూయబడే ఉన్నాయి. అయినా కానీ ఆమెలో ఉన్న విశ్వాసం, పట్టుదల. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకుంటామంటే ఈ వారం మనకెట్టు కుదరతలేదులే చర్చికి, వచ్చే వారం పోదామని అనుకుంటే దాని సమస్య ఉంది. ఆమె అట్లా అనుకోలేదు. ఆమె పరిస్థితుల వైపు చూడలేదు. జనాలు గుంపులున్న ఎలాగైనా ఆయన వస్త్రాన్ని నేను తాకాలి. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు లోకం వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల్ని ఆశిస్తున్నావా, దేవుడిని ఆశిస్తున్నావా, నువ్వు ఎవరిని ఆశిస్తున్నావు అన్నది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు. ప్రైజ్ ది లార్డ్. నీవెవరి మీద ఆధారపడ్డావు అని యేసు ప్రభు చూస్తాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆమె ఏం చేసిందో తెలుసా? చాలా మంది చర్చికి రమ్మంటే అంటారు, అయ్యా మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారయ్యా, మా ఇరుగుపురు, మా కులస్తులు అనుకుంటారయ్యా, మా మతస్థులు అనుకుంటారయ్యా. ఎవరిని అనుకుంటే నీకెందుకు? నువ్వు బాగుపడాలంటే దేవుని స్తోత్రం. మందితో నీకు సంబంధం లేదు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి నిన్ను ఆదుకున్నారా? వీళ్ళంతా వచ్చి నీకు సహాయం చేశారా? వీళ్ళంతా వచ్చి నిన్ను పరామర్శించారా? ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయలేదు కదా. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? మా కులస్తులు ఏమని అనుకుంటారయ్యా, మా దాకులమయ్యా, మా దామత్తమయ్యా, మేము రామయ్యో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా అనుకున్నంత కాలం నువ్వు బాగుపడే పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల కోసం కాదు మనం చేసే భక్తి, మన కోసం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు అన్నం తింటానంటే నా కోసం తింటున్నా, నీ కోసం తింటానా? నేను తింటున్నది నా కోసం. నువ్వు చేసే భక్తి నీ కోసం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని దగ్గరికి జనాల కోసం కాదు వెళ్ళేది, నీ కోసం వెళ్ళు, నీ కుటుంబం కోసం వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో కార్యము చేస్తాడు. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారని ఆలోచనతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరు ఎన్నైనా అనుకొని, నీ వెనక ఎంతమంది ఎన్నైనా అనుకొని, నువ్వు మాత్రం నమ్మకంతో వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితులు మార్చబడతాయి. దేవుని మహిమ కలుగుతుంది. నీ ప్రతి పరిస్థితి దేవుడు మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ పరిస్థితులు అనుకూలించకపోయినా ఆమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకింది. దేవుని స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? వెంటనే రక్తధార కట్టెను. ఆమె 12 సంవత్సరాల నుండి కారుతున్న ఆ రక్తధార ఆగిపోయింది. ఆమె ఏం చెప్తారా? హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోగం తగ్గిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ నేను చెప్పేది అంటే, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు ఒక్క మాట నీ మనసులో అనుకో, నీ పరిస్థితులు మారిపోతాయి. యేసు క్రీస్తు ప్రభు ఇదిగో నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోగము తగ్గుతుంది, ఈ పరిస్థితులు మారుతాయని ఒక్క మాటను అనుకుంటే చాలు. నీ విశ్వాసమే నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతుంది. నీ విశ్వాసమే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నా కుమారు ఇదిగో ఏమంటున్నాడు? నీ విశ్వాసమే స్వస్థపరిచింది. ఆమేన్. హల్లెలూయా. ఏమి స్వస్థపరిచింది? విశ్వాసం. ఆమెలో ఉన్న విశ్వాసమే. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో దేని వలన కార్యాలు జరుగుతాయి? విశ్వాసం వల్ల. విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం. వాళ్ళు ఎవరు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. నేను చర్చికి పోతే మా చుట్టాలు మా ఇంటికి రారు, నేను చర్చికి పోతే నా కొడుకు పిల్లనియరు, నేను చర్చికి పోతే నా ఇంట్లోకి నా బంధువులు రారు,
వాళ్ళు రారు, వీళ్ళు రాకపోతే వస్తే రాని, రాకపోతే పోని, దేవుని ఇస్తాం. హల్లెలూయా. వస్తే రాని, పోతే పోని, దేవుని మహిమ కలుగును గాక. సమస్తాన్ని నీకు దేవుడు సమకూర్చి పెడతాడు. నువ్వు నమ్మింది మనుషులు కాదు, నువ్వు నమ్మింది మనుషుల్ని కాదు, సృష్టికర్తను, దేవుని స్తోత్రం. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళావు. ప్రైజ్. ఎక్కడికి వెళ్ళినా తగ్గని రోగం యేసయ్య వస్త్రం పట్టుకుంటే తగ్గింది. ఎక్కడికి వెళ్ళినా తగ్గని వ్యాధులు యేసయ్య వస్త్రాన్ని తాకినప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరిచింది. ఈ రాత్రి నేను నిజంగా చెప్తున్నాను, మీరు కూడా దేవుణ్ణి అడగండి, ప్రభువా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలా నేను నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నానయ్యా, నా కుటుంబంలో కార్యం చేయ. నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వస్తున్నావో విశ్వాసం ఉంచు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం ఉంచితే నీ బ్రతుకు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ సరిహద్దులు విశాలపరచబడతాయి, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుతుంది. నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతావు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు నీ జీవితంలో. నువ్వు ఈ రాత్రి నువ్వు నమ్ము, నీ హృదయంలో అనుకో, ఒక్క మాట అనుకో, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని ఒక్క మాటని మనసులో అనుకో చాలు. దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాది పట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. నాయన అయా మంచి మాటలు నా తండ్రి నీ దైవజనుల్ని సిలువ చాటున భద్రపరుచుకొని ప్రభువా అయా వాక్యం రీతిగా నా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నిజము నా తండ్రి నాయన, వ్యాధితో బాధతో నా తండ్రి నాయన ఎంతమంది వైద్యులను కలిసి కూడా నా తండ్రి అయా సమస్య నుండి బిడ్డ విడుదల కాక నా తండ్రి సతమతం అవుతున్న సమయంలో ప్రభువా అయా తనకున్న బాధను బట్టి నా తండ్రి చనిపోటానికి కూడా సిద్ధపడి ఉండొచ్చు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నీ కృప ద్వారా నా తండ్రి మీరు కనికరించి నాయన ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఈ శ్వాసముతో నీ వస్త్రపు చెంగు ముట్టి ఉన్నది నాయన, స్వస్థత కలిగి ఉన్నది దేవా. నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఎవరైతే ఈ వాక్యం విని ఉన్నారో నాయన వారిలో కూడా ఈ శ్వాసమును కోరుతున్నావు నాయన. ఇప్పటి వరకు ఈ శ్వాసము లేకుండా ఉన్నామేమో తండ్రి అయ్యా, నీ సన్నిధికి వెళుతున్నాము ప్రభా, వాక్యం వింటున్నాము కానీ ప్రభా అయ్యా ఈ శ్వాసము కలిగి మేము ఉండనలేదా ప్రభా అయ్యా మాకు ఈ శ్వాసంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నా దేవానికి వందనాలు అయ్యా. నా తండ్రి ఆమె జీవితంలో జరిగిన అద్భుతములు ప్రభా మా జీవితంలో కూడా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన ఎటువంటి సమస్యతో ఉన్నా ప్రభా, ఎటువంటి బాధలతో ఉన్నా కూడా నాయన నీ నామంలో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అది అప్పుల సమస్య అయినప్పుడు ప్రభా, అయా వ్యాధులైన ప్రభా, అయా బిడలు లేని తనమైన ప్రభా, ఆస్తులు గొడవలైన ప్రభా, అయా వ్యాధులతో నత్తని సతమతం అవుతున్న వారు కానీ ప్రభా, అయా ఇదిగో దయములు పట్టిన వారు కానీ ప్రభా, అయా భార్య భర్త మధ్య సమస్యతో ఉన్నవారైనా కూడా ప్రభా ఈ శ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా జీవితంలో కార్యం చేసే దేవుడు నాయన. ఈ శ్వాసము కలిగి నా తండ్రి ప్రభా ఉండే కృపతో నింపమని ప్రార్థిస్తున్నా. అట్టి కృపతో ప్రభా ఆశ్చర్య కార్యములు జరిగించండి ఆయన. ఈ రాత్రికాల సమయం మా అందరికి కూడా ఈ శ్వాసము దయచేయండి ప్రభా. ఈ శ్వాసం అనే నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి నీతో సవాసము కలిగి నడిచే కృపతో నింపమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం అనేక జీవితంలో ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నా. మాతోనే మీరు మాట్లాడారని ప్రభా ఏ బిడ్డ విశ్వసించి ప్రార్థిస్తుందో వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, మిరాకిల్ కలుగునుగాక, అద్భుత విధంగా వారిని నా తండ్రి నడిపించునుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. బలపరచండి, కార్యములు జరిగించండి, మహిమపరచుకోండి ప్రభా. ఆయా వాక్యము స్వస్థపరచును అన్నావు నాయన, వాక్యము బలపరచును అన్నావు ప్రభా, వాక్యము నడిపించునన్నావు ప్రభా, వాక్యం ఐశ్వర్యము కర్తలుగా చేయునన్నావు తండ్రి. నీకు వందనాలు
పరిశుద్ధాత్మడానికి వందన. నీ వాక్యానికి లోబడి ప్రభ జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ఇప్పుడును సర్వలోకములున్న సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి యేసయ్య కృప తోడై సదాకాలం కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.